నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసి మీకు వినిపిస్తున్న భార్యాభర్తల ప్రేమ కథ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం 60. పోస్టుమార్టం కోసమని మా అన్నయ్యని హాస్పిటల్కి తీసుకెళ్లారు. నా బుర్ర పనిచేయడం ఎప్పుడో మానేసింది. వాళ్ళు తమ పనులు తాము చూసుకుంటూ ఉంటే నాకు నోట మాట రాలేదు. వాళ్ళు చేసే పనులను చూస్తూ చేష్టలు ఉడిగి ఏడుస్తూ ఉండిపోయాను. అంత దుఃఖంలోనూ నన్ను ఒక్క ప్రశ్న వెంటాడింది. ఇంతకీ పెద్దమ్మ ఏమైనట్టు అని వెంటనే పక్కింటి ఆవిడను అడిగాను. మా పెద్దమ్మ ఉండాలి కదా, తను ఎక్కడికి వెళ్ళింది అని. ఊరు వెళ్తానని చెప్పింది. బహుశా వెళ్ళిందేమో, నిన్నటి నుండి కనిపించలేదు. భుజాలు కదిపింది ఆవిడ. అన్నయ్య పడకగదికి తాళం వేసుకుని వెళ్తూ, మీ పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చాక వాళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్కి రమ్మని నాతో చెప్పారు పోలీస్ వాళ్ళు. అలాగే అని తల ఆడించాను. కానీ నాకేం చెయ్యాలో పాలుపోలేదు. నెత్తికి చేతులు పెట్టుకొని కూర్చున్నాను. చూడు బాబు, నువ్వు చూస్తే చిన్నవాడిలా ఉన్నావు. ఇది పోలీస్ వ్యవహారం. మీకంటూ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పు నాతో అన్నాడు అదే అపార్ట్మెంట్లో ఉంటున్న ఒక పెద్దాయన. అప్పుడు కానీ నాకు తట్టలేదు. అరే, పెద్దమ్మ దగ్గర ఫోన్ ఉంది కదా, నేనెందుకు ఇంతవరకు ఫోన్ చేయలేదు? నా మట్టి బుర్రకి ఈ ఆలోచన ఎందుకు రాలేదు? నన్ను నేను తిట్టుకున్నాను. వెంటనే సెల్ తీసుకొని పెద్దమ్మకి ఫోన్ చేశాను. 2 రింగులకి ఫోన్ ఎత్తిన పెద్దమ్మ, ఏంట్రా ఈ టైంలో ఫోన్ చేసావు? మీ నాన్నమ్మ ఆరోగ్యం ఎలా ఉంది? వచ్చి పలకరిద్దామనుకుంటే కుదరలేదు అంది. నా దుఃఖాన్ని బలవంతంగా కంట్రోల్ చేసుకొని, నువ్విప్పుడు ఎక్కడ ఉన్నావు అడిగాను. పొలం కౌలుకి ఇమ్మని తెలిసిన వాళ్ళను అడిగితేను అదేదో ఇచ్చి వెళ్దామని నిన్న ఉదయం అనగా వచ్చాను. ఆల్రెడీ అతనితో మాట్లాడి పొలం కౌలుకు ఇచ్చాను. మరో చిన్న పని ఉంది, అది చూసుకొని రేపు బయలుదేరి వస్తాను. నువ్వు వస్తున్నావు కదా, ఎప్పుడు వస్తున్నావు? ఇక్కడ విషయాలేమీ తెలియని పెద్దమ్మ ఉత్సాహంగా మాట్లాడింది. ఇంకా దుఃఖం ఆపుకోవడం నా వల్ల కాలేదు. ఫోన్లోనే బావురుమన్నాను. అర్జున్, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? కంగారు పడింది పెద్దమ్మ. పెద్దమ్మ, నేను బెంగళూరు వచ్చాను. నిన్ను చూడాలని ఉంది. ఇంకా నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నువ్వు ఉన్న పలంగా బయలుదేరిరా, ఏడుస్తూనే చెప్పాను నేను. నా రుగ్ధ కంఠం విని ఏదో జరిగిందని అనుమానించింది పెద్దమ్మ. ఒరే అర్జున్, ఎందుకు ఏడుస్తున్నావురా? అసలు ఏం జరిగింది చెప్పరా? ఇలా ఏడుస్తూ నన్ను కంగారు పెట్టకు. విషయం తెలియకపోయినా నేను ఏడవడం చూసి తనకు ఏడుపు వచ్చినట్టుంది గద్గద స్వరంతో అన్నది. పెద్దమ్మ, నేను ఫోన్లో ఏమీ చెప్పలేను. నువ్వు అర్జెంటుగా వచ్చేయి. వెంటనే కాల్ కట్ చేశాను. ఇంకాసేపు మాట్లాడితే అసలు విషయం చెప్పేస్తానేమో. అది విని పెద్దమ్మ తట్టుకోలేదు. ఇక్కడికి వచ్చాక నిదానంగా చెప్పాలి అనుకున్న నేను కాల్ కట్ చేశాను. ఆ తర్వాత నాన్నగారికి ఉదయ్కి కాల్ చేసి విషయం ఇది అని చెప్పి రమ్మన్నాను. నాన్నమ్మ ప్రయాణం చేసే స్థితిలో లేదు. పైగా ఇక్కడికి వచ్చి అన్నయ్య విషయం తెలిసి తట్టుకోలేదు. మళ్ళీ స్ట్రోక్ వచ్చినా రావచ్చు అనుకున్న నేను, అమ్మ నాన్నమ్మతో ఏదో ఒక పని ఉందని చెప్పి శృతిని తన దగ్గర ఉంచి నువ్వు ఉదయ్తో వచ్చేయి. నాన్నను మాత్రం ఫ్లైట్లో రమ్మను. నాకు చాలా భయంగా ఉంది. ఒంటరిగా నేను ఇక్కడ ఇవన్నీ మేనేజ్ చేయలేను అన్నాను. అలాగే అర్జున్, కంగారు పడకు. నేను వెంటనే నాన్నగారిని పంపిస్తాను అని చెప్పి శృతికి కాల్ చేసి నేను చెప్పినట్టుగా చెప్పింది తను. అది రాగానే నానమ్మ దగ్గర ఉంచి ఉదయ్తో కారులో బయలుదేరింది అమ్మ. వాళ్ళకన్నా ముందుగా నాన్న ఫ్లైట్ పట్టుకొని మధ్యాహ్నంలోపు వచ్చారు. నాన్న వచ్చాక కానీ నాకు ధైర్యం రాలేదు. తనతో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిగతా ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేశాను. సాయంకాలానికి పెద్దమ్మ వచ్చింది. విషయం తెలుసుకొని గుండెలు బాదుకుని ఏడ్చింది. అసలు నేను వాడిని వదిలి వెళ్లకుండా ఉండాల్సింది, అనవసరంగా వెళ్ళాను అని తనను తాను నిందించుకుంది. పెద్దమ్మ, అన్నయ్య ఇలా చేసుకుంటాడని నీకు మాత్రం ఏం తెలుసు? తెలిస్తే వెళ్ళేదానివి కాదు కదా. కాబట్టి నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకు. తనకు ఇలా జరగాలని ఉంది, జరిగింది. దీన్ని నువ్వు మాత్రం ఏం చేస్తావు అని నాకు వచ్చినంతలో ఓదార్చాను. నువ్వెన్నైనా చెప్పు అర్జున్, నేను వెళ్లకుండా ఉండాల్సింది. వెళ్ళి తప్పు చేశాను. వాడు ఇలా ప్రాణం తీసుకుంటాడని నేను అనుకోలేదు. దీనికి పరోక్షంగా నేనే కారణమయ్యాను. నేను ఉంటే వాడు ఇలాంటి పని చేసేవాడు కాదు. ఇంత సాహసానికి ఒడిగట్టేవాడు కాదు. ఆ పొలం పనేదో ఫోన్లోనే మాట్లాడవలసింది. అదేమిటో నా ప్రాణం ఊరివైపు లాగింది.
చాలా రోజులైంది కదా, ఒకసారి ఊరిలో ఉన్న తన వాళ్ళని చూసుకొని వద్దామని మనసుకు అనిపించింది. ఇదే విషయం వాడితో అన్నాను. 2 రోజులే కదా అమ్మా, వెళ్ళిరా అన్నాడు. కానీ నేను అటు వెళ్ళగానే వాడిలా చేసుకుంటాడని నేను అనుకోలేదు. నాకు దూరం అవుతాడని, నన్ను ఒంటరిదాన్ని చేసి శాశ్వతంగా వెళ్ళిపోతాడని నేను ఊహించలేదు. నా భర్త పోయినప్పుడు తట్టుకోగలిగాను, కానీ ఇప్పుడు వీడు లేకపోవడాన్ని నేనెలా జీర్ణించుకోగలను? నా వల్ల కావడం లేదురా. వాడు లేడని, ఇక రాడని నా మనసుకు ఎలా సమాధానం చెప్పుకోగలను? ఏడుస్తూ అన్న పెద్దమ్మ. అయినా ఎవరి కోసం జీవించాలి? నేనెందుకు జీవించాలి? నేను కూడా వాడితో పాటు వెళ్ళిపోతానురా అని నన్ను పట్టుకొని కన్నీటి పర్యంతం అయ్యింది. తను అలా ఏడుస్తుంటే నేను ఏడవడం తప్ప ఇంకేమీ చేయలేకపోయాను. అక్కడ అందరి పరిస్థితి అలాగే ఉంది. ఎవరిని ఓదార్చాలో అర్థం కాలేదు. ఎవరి కన్నీళ్లు వాళ్ళకే ఓదార్పుగా మిగిలాయి. బాగా చీకటి పడ్డాక ఉదయ్, అమ్మ వచ్చారు. వాడెంతలా భార్యను ప్రేమిస్తే మాత్రం విడాకులు తీసుకున్నందుకు ఇలా చేసుకోవాలా? భార్య లేకపోతే నేనెలా జీవించాలి అనుకున్నాడేమో, కానీ నేను లేకపోతే అమ్మ ఎలా జీవిస్తుంది అని ఆలోచించలేకపోయాడు. వాడు అలా ఆలోచించి ఉంటే ఇప్పుడు ఈ పని చేసుకునేవాడు కాదు అని అమ్మ అంటూ పెద్దమ్మని పట్టుకొని ఏడ్చింది. ఇక పెద్దమ్మ ఏమో అమ్మను పట్టుకొని ఏడుస్తూ తన మనసులోని బాధను వెళ్ళగక్కింది. తను ఊరికి వెళ్ళి తప్పు చేశానని తనను తాను నిందించుకుంటూనే ఉంది. తను చనిపోయే చివరి క్షణం వరకు ఆ ఫీలింగ్ తనలో అలాగే ఉండింది. నేను రమణి ఆంటీకి ఫోన్ చేసి అన్నయ్య సూసైడ్ చేసుకున్న విషయం చెప్పాను. అవునా, బాధతో అంది. తను రాదేమో అనుకున్నాను, వచ్చింది. కానీ తన వెంట సుధా రాలేదు, సమీరా వచ్చింది. మా అన్నయ్యతో కొన్ని రోజులైనా కాపురం చేసింది కదా మీ అక్కయ్య, ఆ కాస్త అనుబంధంతోనైనా తనని చివరి చూపు చూడ్డానికి రావచ్చు కదా. ఆ మాత్రం అభిమానం లేదా మీ అక్కయ్యకి? అంతగా ఇష్టం లేనప్పుడు మా అన్నయ్యని పెళ్ళెందుకు చేసుకుంది? ఇలా వాడు చనిపోవడానికి కారణం ఎందుకైంది? వాడేం చేశాడని ఇలాంటి పనిష్మెంట్ ఇచ్చింది అని నాలోని బాధని అంతా కోపం రూపంలో ఆమె ముందు చూపించాను. బావగారు చనిపోవడం మాకు బాధగానే ఉంది అని కన్నీరు పెట్టుకుంది తప్ప ఇంకేమీ అనలేదు సమీర. మా అన్నయ్య పోయాక వీళ్ళతో మాకేం పని అనుకున్న నేను మళ్ళీ వాళ్ళ వైపు చూడలేదు. నీ కూతురు నా కొడుకుని పొట్టన పెట్టుకుంది, ఇంకా ఏ ముఖం పెట్టుకొని వచ్చావు అని పెద్దమ్మ ఆక్రోషంతో రమణి ఆంటీని తిట్టింది. పోలీసులు తమ విచారణలో అన్నయ్యది ఆత్మహత్య అని తేల్చారు. ఎవరి మీద ఎలాంటి అనుమానాలు లేవని చెప్పడంతో పోస్టుమార్టం అయ్యాక బాడీని మాకు అప్పగించారు. దాంతో అన్నయ్య అంత్యక్రియలు పూర్తి చేశాము. రమణి ఆంటీ వాళ్ళు అన్నయ్యని ఖననం చేసే వరకు ఉండి వెళ్ళినట్టున్నారు. నేనంతగా పట్టించుకోలేదు. ఆ తర్వాత మరో 2 రోజులు ఉండి నేను ఆఫీస్ ఉండడంతో వచ్చేశాను. అమ్మ నాన్న కర్మకాండలు పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత పెద్దమ్మ అదే ఇంట్లో ఉంటే అన్నయ్య పదే పదే గుర్తుకు వస్తాడు. మరింత బాధపడుతుంది. తను ఊర్లో ఉంటే మంచిది, అక్కడ ఓదార్పుగా మాట్లాడడానికి తన అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు అనుకున్న అమ్మ నాన్న పెద్దమ్మని తీసుకెళ్ళి ఊర్లో దింపేసి వచ్చారు. ఓ 2 నెలల తర్వాత అనుకుంటా పెద్దమ్మ నాకు ఫోన్ చేసింది. అర్జున్, నువ్వు అర్జెంటుగా బెంగళూరు రా. మన ఇంటి పక్క ఫ్లాట్ వాళ్ళు మన ఇంటికి ఏవో నోటీసులు వచ్చాయని నాకు ఫోన్ చేసి చెప్పారు. అవి ఏమిటో చూసినా నాకు అర్థం కావు కదా, అందుకని నువ్వురా, నేను అక్కడికి ఈ పూట బయలుదేరుతున్నాను అని చెప్పింది. ఏం నోటీసులు, ఎవరు పంపి ఉంటారు అని ఆలోచిస్తూనే అలాగే పెద్దమ్మ అన్నాను. ఆ రోజు రాత్రి బయలుదేరిన నేను ఉదయానికి చేరుకున్నాను. నేను వెళ్ళగానే ఇదిగోరా ఇవి వచ్చాయని చెప్పి పక్కింటి వాళ్ళు ఇచ్చారు అని కోర్టు పంపిన నోటీసులు నా చేతిలో పెట్టింది పెద్దమ్మ. అవి చదివిన నేను నివ్వెరపోయాను. ఎందుకురా అలా అయిపోయావు, ఏముంది అందులో అనుమానంతో అడిగింది పెద్దమ్మ. ఈ ఇల్లు ఇంకా ఊరిలో ఉన్న మన పొలము వదినకి ఇచ్చేయాలి అట. ఇది కూడా వెంటనే, లేదంటే కోర్టు మన మీద యాక్షన్ తీసుకుంటుంది అంట. ఇప్పటికే ఆలస్యం చేశారు అంటూ నోటీసులు పంపింది అన్నాను. మీ అన్నయ్యని వద్దనుకునే కదా విడాకులు తీసుకొని వెళ్ళింది. ఇంకా మనకి ఏంటి సంబంధం? మనమెందుకు ఇల్లు పొలం ఆమెకి ఇవ్వాలి? ఇలా ఇవ్వమని ఏ తలకు మాసిన వెధవ మనకి నోటీసులు పంపించాడు? వెళ్ళి వాడికి కాస్త గట్టిగా బుద్ధి చెప్పిరా అమాయకంగా అన్నది పెద్దమ్మ. కోర్టు చెప్పాక అలా ఇవ్వను అంటే కుదరదు అన్నాను నేను.
ఎందుకు కుదరదు? ఎవరి సొమ్ము ఎవరికి ఇవ్వమంటున్నారు? అదేమన్నా కోడలి పిల్ల సంపాదించినదా కాదు కదా ఇవ్వమని అడగడానికి. ఆ పొలం మా మామగారు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించింది. ఇంకా ఈ ఇల్లు అంటావా? వాడు ఉద్యోగం వచ్చాక నెలకు ఇంత అని డబ్బు కట్టి తీసుకున్నాడు. నాకు తెలిసి దీని రొక్కం ఇంకా పూర్తిగా ఆ బ్యాంకు వాళ్లకు ముట్టి ఉండదు. మరి ఆ మిగతాది ఆ సుధా కట్టుకుంటుందటనా? ఆమె కడుపు రగిలిపోగా ఆవేశపడింది పెద్దమ్మ. అన్నయ్య చనిపోతే తను కట్టవలసిన ఈఎంఐ ఎవరు కట్టాల్సిన పనిలేదు. అది చనిపోయిన వారితోనే మాఫీ అవుతుంది. ఇప్పుడు లోన్ ఇచ్చేటప్పుడు బ్యాంకులు అలాంటి వెసులుబాటు చేసింది. ఇలాగే ఎవరైనా చనిపోతే ఈఎంఐల భారం కుటుంబం మీద పడకూడదు అన్న ఉద్దేశంతో అన్నయ్య కూడా అలాగే తీసుకొని ఉంటారు. అందుకని ఆవిడ డబ్బు కట్టాల్సిన పని లేదు అన్నాను నేను. ఓహో, ఆవిడ ఎలాంటి కష్టం పడకుండా ఇటు మొగుడితో కాపురం చేయకుండా అయాచితంగా ఆస్తి కొట్టేస్తుందన్నమాట. అది ఎవడబ్బ సొమ్ము అయితే ఏంటి, హాయిగా అనుభవిస్తుందన్నమాట. ఉక్రోషంతో నన్ను ప్రశ్నించింది పెద్దమ్మ. నేను ఏమని సమాధానం చెప్పగలను? మౌనంగా తల ఆడించాను. అయినా అర్జున్ మనం ఎందుకు ఇవ్వాలి? బిడ్డను పోగొట్టుకొని నష్టపోయింది చాలదా? ఇంకా ఆస్తి కూడా ఆమెకిచ్చేసి నేనేం చెయ్యాలి? అడుక్కొని తినాలా? నా జీవనాధారమే ఆ పొలం కదా, అది ఇచ్చేస్తే ఎలా చెప్పు? బాధతో అన్న పెద్దమ్మ. ఇంకా నయం, ఊర్లో ఉన్న ఆ చిన్నపాటి పెంకుటిల్లు కూడా అడగలేదు. అది కూడా ఆమెకిచ్చేయమంటే నేను నీడలేక రోడ్డు మీద పడేదాన్ని. బాధతో కన్నీరు నింపింది ఆమె. అర్జున్, ఇదంతా కాదు కానీ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆ నోటీస్ ఏదో రాసి మనకు ఎవరు పంపారో వాళ్లకు నువ్వు కూడా పంపించు, తెలియని అమాయకత్వంతో అన్నది పెద్దమ్మ. అలా పంపించడానికి కుదరదు. మనం వాళ్ళు అడిగినంత ఇవ్వవలసిందే. లేదు అంటే మనకు శిక్ష పడుతుంది. శిక్షణ? కంగారు పడిన పెద్దమ్మ. ఎందుకు నిలదీసింది నన్ను. ఎందుకంటే ఆమె అన్నయ్యని పెళ్లి చేసుకొని ఇంతకాలం తనతో కాపురం చేసి ఇప్పుడు విడిపోయినందుకు భరణం రూపంలో మనం ఇదంతా చెల్లించాలి. ఇది రూల్. దీన్ని మనం బ్రేక్ చేయకూడదు. చేస్తే మనకు శిక్ష పడుతుంది. అందుకని కోర్టు చెప్పినట్టు విని ఆమె అడిగింది అంతా ఆమెకు ఇచ్చేయాలి. మనకు మరో మార్గం లేదు పెద్దమ్మ, బాధతో అన్నాను నేను. ఓరి దేవుడో, ఇదెక్కడి న్యాయం, ఇదెక్కడి భరణం? ఈ భరణం గురించి ఏమీ తెలియని పెద్దమ్మ బాధతో శోకాలు పెట్టింది. ఇంత చదువుకున్నాను కానీ నాకు కూడా దీని గురించి పెద్దగా అవగాహన లేదు. అందుకని నేను ఇంకేమీ మాట్లాడలేకపోయాను. పెద్దమ్మను సముదాయించి సుధా భరణం రూపంలో అడిగిన దాన్ని ఆమెకివ్వడానికి పెద్దమ్మను ఒప్పించేసరికి నా తల ప్రాణం తోకకు వచ్చింది. మనం రేపు ఉదయానికి ఇల్లు ఖాళీ చేస్తే వాళ్ళు వచ్చి స్వాధీనం చేసుకుంటారు. అందుకని మనకు కావలసిన వస్తువులు ఏమైనా ఉంటే అవన్నీ తీసుకెళ్దాం అన్న నేను ఆ ఇంట్లో ఉన్న అన్నయ్య వస్తువులన్నీ ప్యాక్ చేయడం మొదలుపెట్టాను. అలా అన్నయ్య గది సదురుతూ ఉంటే అన్నయ్య ల్యాప్టాప్తో పాటు తన డైరీ దొరికింది. అన్నయ్యకి డైరీ రాసే అలవాటు ఉందా? నివ్వెరపోయాను నేను. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.